హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ దగ్గర, అలాగే మద్రాస్ గుంటూరు నేషనల్ హైవేకి 200 మీటర్స్ దూరంలో G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్గా వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సుమారు 900 మీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది. అలాగే మద్రాస్ గుంటూరు నేషనల్ హైవేకి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది ఉందండి. అలాగే ఎన్టీఆర్ సర్కిల్కి పక్కనే అనమాట అండి ఈ ప్రాపర్టీ. ఇది నేషనల్ హైవే నుంచి 4 బిట్ అనమాట అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి. ఇంటి ముందు రోడ్డు 24 ఫీట్ రోడ్ అండి. ఇది మొత్తంగా 82 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 49,50,000 సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. మేము ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇదే డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీలో తీసుకుంటే మనం సుమారు 60,000 నుంచి 65 లక్షల దాకా ఉంటుందండి. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో సుమారుగా మనకి 15 లక్షల దాకా తగ్గినట్టే అండి. సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి నేషనల్ హైవేకి చాలా దగ్గర ఉంటుంది కాబట్టి కమర్షియల్ యూజ్ కానీ, లేకపోతే ఆఫీస్ పరంగా, లేకపోతే రెంటల్ పరంగా అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇది రెంట్స్కి ఇచ్చుకుంటే సుమారుగా నెలకి 20,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి, మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.